ధోతి ప్యాంటు ఎలా కటింగ్ చేయాలో చూద్దాం. ధోతి ప్యాంట్కి 3 to 4 మీటర్స్ పడుతుంది క్లాత్. తర్వాత కొలతలు చూడండి. పొడవు వచ్చేసి 38 ఇంచీలు, నడుం లూజు 42, కాలి లూజు 13. ఈ 3 ఉంటే చాలు. ఏ ప్యాంట్ స్టిచ్ చేయడానికైనా ఈ 3 కొలతలు ఉంటే చాలు. సరే, ధోతి ప్యాంట్కి మనం ఇప్పుడు దాకా ఏం చేసాము, స్ట్రైట్ పీసులు మాత్రమే వేసి కుట్టాం కదా. ధోతి ప్యాంట్కి క్రాస్గా వేసుకోవాలి, అంటే సమోసా ఆకారంలో ట్రయాంగిల్ లాగా వేసుకోవాలి. అంబ్రిల్లా కటింగ్ వేసుకుంటాం కదా, అట్లా. ఇప్పుడు ఇక్కడ క్లాత్ వచ్చిందనుకోండి, ఇటువైపు వచ్చే క్లాత్ని ఇట్లా ఫోల్డ్ చేసేస్తాం. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ ఓపెన్స్ వస్తాయి. 2 ఫోల్డింగ్స్ ఉంది క్లాత్, అంటే ఇక్కడ మనం మడస్తామన్నమాట. ఇటువైపు ఉండే క్లాత్ని ఇలా మడిచినప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది. ఇక్కడ 2 ఉన్నా కూడా ఓపెన్స్ ఏమన్నా, అర్థమైందా? అంటే 4 లేయర్స్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఫోల్డింగ్ అనుకోబోతారు. ఇది ఓపెన్ వస్తుంది, ఇక్కడ ఇటువైపు ఫోల్డింగ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి పొడవు అనేది తీసుకోవాలి, అర్థమైందా? పొడవు ఎంత? టోటల్ పొడవు 38 కదా. నడుం పట్టి పొడవు ఎంత? 8 ఇంచులు తీసేయాలి నడుం పట్టీకి. అప్పుడు ఎంత వస్తుంది? 30 ఇంచులు వస్తుంది. 30 ఇంచులకి మనం 3 కలపకూడదు. నార్మల్ ప్యాంట్లు అయితే కింద పట్టీ పెట్టుకుంటాం కాబట్టి కలుపుకుంటాం. దీనిలో ఎంత వస్తే అంతే పెట్టేసేయండి. 1 ఇంచు మాత్రమే కలపండి, ఎందుకంటే ఇక్కడ ఒక 1/2 ఇంచు కుట్లు కోసం పోతుంది. ఇక్కడ మడిచి కుట్టుకున్నప్పుడు ఒక 1/2 ఇంచు మడిచి, అంటే సన్నగా మడిచి కుట్టుకోవాలంతే, అర్థమైందా? పెద్ద పెద్ద పట్టీలు పెట్టేసుకోకూడదు. ఒకవేళ మాకు అట్లా కాదు, ఇవి షేప్లో వస్తుంది కాలు దగ్గర, కాలుకి ఇట్లా వి ఆకారంలో వస్తుంది ధోతి ప్యాంట్కి. మాకు అట్లా వద్దు అనుకున్నప్పుడు మాత్రమే కాలి లూజ్ ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని అక్కడ వరకు కట్ చేసుకొని అక్కడి నుంచి పొడవు తీసుకోవాలి. యాక్చువల్గా అయితే వీలాగే వేసుకుంటారు ధోతి ప్యాంట్, అర్థమైందా? వీ కట్ ప్యాంట్ అని కూడా అంటారు. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి పొడవు ఎంత వస్తుంది? అప్పుడు 30కి 1 ఇంచ్ కలిపితే 31 ఇంచెస్. ఈ పొడవు అనేది 31 పెట్టుకోండి, సరేనా? తర్వాత ఓపెన్ వైపే కదా మనం కిస్సా తీసుకోవాలి. ఇక్కడ ఓపెన్స్ ఇటువైపు వచ్చాయి. ఎంత? 7 ఇంచెస్ పొడవుతో కిస్సా తీసేసుకుంటాం. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ వెడల్పు రౌండ్ చేసేసుకోవాలి. నార్మల్ ప్యాంట్లు ఎలాగో అలాగే చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఆపోజిట్ ఈ ఫోల్డింగ్ ఉంది చూసారా, ఈ ఫోల్డింగ్ దగ్గర చివరన ఒక 2 ఇంచీలకి కట్ చేసేసుకోండి. అది ఎందుకనేది స్టిచ్చింగ్లో చెప్తాను. 2 ఇంచీలకి ఒక చిన్న కట్ పెట్టేసుకోండి. ఇక్కడి నుంచి కాలి లూజ్ ఎలా చూసుకోవాలో చూడండి. కాలి లూజ్ ఎంత? 13 డివైడెడ్ బై 2 ఎంత? 6.5 వచ్చింది. ప్లస్ 1 ఇంచ్ పెట్టుకోండి ఖర్చులకి, 7.5. మీరు మడిచి కుట్టుకునేటట్టుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 7.5 రావాలి. లేదు మనం వి షేప్లోనే కుట్టుకోవాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి 7.5కి కొలవండి. ఇది కాలి లూజ్, అర్థమైందా? నడుం పట్టి చూడండి. నడుం పట్టి నార్మల్ ప్యాంట్ తీసుకున్నట్టే 2 ఫోల్డింగ్స్. పొడవు ఎంత? 10, లూజు 11. ఇట్లా నడుం పట్టి తీసేసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పాలి, అడగాలి. కాలు లూజు అవును, అక్కడ వేస్తేనే కదా మరి వీ షేప్ వస్తుంది, లేదంటే రాదు. ఇప్పుడు నువ్వు ఇట్లా కట్ చేసేసావు అనుకో, లేదంటే ఇక్కడ లూజ్ తీసుకున్నావు అనుకో, వీ షేప్ ఎలా వస్తుంది? ఇక్కడి నుంచి లూజ్ తీసుకుంటే అంటే మన కాలు ఇక్కడి నుంచే వస్తుంది లోపలికి, అర్థమైందా? నార్మల్ ప్యాంట్కి అయితే ఇలా కదా వస్తుంది, దానికి ఇలా వస్తుంది. ఇది ఒక సైడ్కి వచ్చేస్తుంది వీలాగా. స్టిచ్చింగ్లో తెలుస్తుంది మీకు.